మ్యూజిక్ ఎలా ఉంది? క్రేజీ ఉండే మ్యూజిక్ అయితే మస్తు ఉండే. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ వాజ్ హైప్. మస్తుంది. ఫస్ట్ హాఫ్ అవును కొద్దిగా, బట్ సెకండ్ హాఫ్ వల్ల కవర్ అయిపోయింది. బాగుండే. యా అనుకోవచ్చు. వింటేజ్ ప్రభాస్ ఇస్ బ్యాక్, సో ఆబ్వియస్లీ హిట్టే. తమన్ ఫస్ట్ టైం నాకు చాలా నచ్చింది ఆయన సాంగ్స్. ఆనెస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. ఇంకా క్లైమాక్స్ అంటే మైండ్ బ్లాక్ అన్న. సూపర్. హీరోయిన్స్ ఓకే బాగానే చేశారు. అండ్ ప్రభాస్ స్టీల్ ద షో అంతే. అయితే పేరు నిలబెట్టుకున్నాడు. ఆ డైలాగ్స్ అయితే భలే ఉన్నాయి. రండి రా పరిచయం చేస్తా. ఏందిరా పరిచయం చేసింది మరి చూస్తారంటే పరిగెట్టండి రా. ఆ సెకండ్ సీన్ లో డైలాగ్ కొన్ని ట్రైలర్ లో కొన్ని రిలీజ్ అవ్వలే. ఇంకా మూవీలో కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు ట్రైలర్ లో. కానీ మూవీ అయితే అదిరిపోయింది. సూపర్ అని చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్ కూడా బాగుంది, అన్ని బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ చేయడం బాగోపోవడం ఏం ఉండదు, మంచిగా ఉంటది అంత. ఈ సినిమాలో దయ్యానికి వచ్చి ప్రభాస్ అన్న. అదే సినిమా అంటే నా చేతికుంది ఉంగరము, నా చేతికుంది రింగు. ఈ సినిమాలో ముగ్గురు హీరోలతో స్టెప్ ఎరగదీస్తాడు మా డార్లింగ్. మామూలుగా ఈ డాన్స్ మాత్రం ముగ్గురు అమ్మాయిలతో మాత్రం కుమ్మేస్తారు భయ్య మా సినిమాలో ప్రభాస్ అని మాత్రము. కానీ మారుతి గారు మీరు ఎక్కడో మా ప్రభాస్ అని తక్కువ చేసి చూపించారు భయ్య. నిజంగా చెప్తున్నాను, ఇది మాత్రం సినిమా ఎలా కాదు ఇంకో విధంగా తీసి చూపించారు నువ్వు. ఓకే, సినిమా మాత్రం మా ప్రభాస్ అని కోసం ప్రతి ఒక్కరు చూస్తాం. గుళ్ళో భక్తులు తగ్గుతారేమో, ప్రభాస్ అని ఫ్యాన్స్ తగ్గరు. తెలుసు కదా, నువ్వు ఎలాంటి సినిమా తీర్చు, నువ్వు ఎలాంటి సినిమాని తీయో మేము చూస్తాం. తమన్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది భయ్య. ఈ 2025 అంతా తమన్ గారు ఏమి నచ్చింది, మళ్ళీ 2026 తమన్ గారిదే నడుస్తుంది. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రభాస్ గారి కట్అవుట్ హైలైట్ సినిమాకి. సినిమాలో హైలైట్ ఏముందంటే ప్రభాస్ గారి యాక్టింగ్ హైలైట్. ఎవరు చెప్పారు భయ్య మాస్ హీరోలు కామెడీ చేయలేరని? ఎవరు చెప్పారు? జూనియర్ ఎన్టీఆర్ గారు అదురు సినిమాలో కామెడీ చేసి చూపించారు. చారీ పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోద్ది. అలాగే ప్రభాస్ గారు కూడా ఈ రాజాసాబులో కామెడీ చేసి చూపించారు. ప్రభాస్ గారి చరిత్రలో నిలబడిపోద్ది. అంత బాగా నవ్విస్తారు జనాలు ఈ సినిమాలో. చాలా బాగుంది భయ్య. అది కొంచెం పార్ట్ 2లో ఉంటది. మీరేం బాధ పడద్దని చాలా మంది ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. నేనే చెప్పే వాళ్ళకి ఎవరు దయచేసి బాధ పడద్దండి. సినిమాలో మీకు కొన్ని దెయ్యాల సీన్లు లేవు. అవన్నీ సెకండ్ హాఫ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి మూవీలో? అబ్బా సాంగ్స్ భయ్య, అబ్బా హీరోయిన్లతో రొమాన్స్ ఉంది. అబ్బా హీరోయిన్ల సామాన్లు అయ్యా బాబోయ్ మామూలు లేదు. కానీ ఎంతమంది ఉన్నా పిసికేసాడు అంతే. క్రొక్కోడైల్ని మొసళ్ళని అయితే పట్టుకొని కొరికేసాడట ఆచాచాచకని. కొరికి నమిలి ఊసేసాడు అంతే. ఏనుగుల్ని క్రొక్కోడైల్ని అన్నిటిని ఎత్తి ఈసిరి పడేసాడు అంతే. కలెక్షన్ మాత్రం అట్టొద్దు, తప్పు అన్ని రావు. కానీ 10,000 కోట్లు అన్న సినిమా టార్గెట్ అవ్వాలా. బాహుబలి సినిమా రికార్డులు మళ్ళీ రావాలా. నా బాధ అదే. నా బాధ ఏం లేదు భయ. తెలుగు సినిమా సత్త చాటాలా. నా బాధ అదే. ఈ సినిమా ఎన్ని భాషల్లో ఉందో అన్ని భాషల్లోనూ పెద్ద హిట్ అవ్వాలా. అన్ని భాషల్లోనూ ఇదే రికార్డు నెంబర్ 1 అవ్వాలా. ఈ సినిమా ఎక్కడెక్కడ ఆడుతుందో ఆ ఆడే అన్ని చోట్ల ఈ సినిమానే ఒక టాప్ 1 నెంబర్ 1 అవ్వాలా. నా బాధ అది. కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు సినిమాల్లో ప్రభాస్ అనే నెంబర్ 1. తెలుగే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అనే ఢీ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా అన్న చెప్పాడదే. పార్ట్ 2 కూడా రావాలి. వచ్చిన తర్వాత ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి. సేమ్ బాహుబలి లాగే పార్ట్ 1 పార్ట్ 2 లాగా. అంటే 100% అని చెప్పలేం కానీ హీ డిడ్ హిస్ వర్క్. చెప్పాక డ్యూటీ చేస్తాడు. డ్యూటీ సూపర్ చేశాడు. కొంచెం ఎక్కడైనా లో అవుతోంది అనుకున్నప్పుడు లేపేశాడు. చాలా సార్లు డాన్స్ వేస్తే చూడాలి అనిపించింది. మూవీస్ లో చూసాం. ఇక్కడ బాగా చేశాడు. అసలు ఎవరు మాట నమ్మద్దు బ్రో. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను చెప్తున్నా సినిమా హ్యాపీగా చూడండి. మీరు అందరు కూడా వెళ్ళండి. ఎక్కడ ఎప్పుడు నెగిటివ్ చెప్పొద్దు. ఆబ్వియస్లీ స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తారు? అది మారుతి సినిమా కాదు. వర్త్ అంటే మళ్ళీ ఇంత స్టోరీ సైకలాజికల్ థ్రిల్లర్ బ్రో. ఇది హారర్ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్. మీరు కూడా సైక్ అయిపోతారు లోపల. అంత చాలా బాగుంది ఆ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్. ఎలా చేశారంటే అక్కడ యాక్టింగ్ అన్నట్టు మనకు అనిపించదు. మనం కూడా ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం.
ఇంకా ఎక్కువ లీక్ చేస్తే బాగోదు. కొంతమంది రివ్యూవర్స్ కొంచెం నెగటివ్ గా స్ప్రెడ్ చేసిన పూల చొక్క బాగా ఏం చెప్తారు? లేదు నేను వాళ్ళందరినీ ఫాలో అవుతాను సరదాగా చూడటానికి, కానీ ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ అయితేనే బెస్ట్ అప్ప. మీరు వాళ్ళందరూ చెప్తున్నారు అసలు ఎవరిది వినొద్దు, ఎందుకు? చాలా బాగుంది కదా. సో పాజిటివ్ ట్రై చేయండి ఇవ్వడానికి. 10కి అయితే నేను ఆల్మోస్ట్ 7.5 ఇస్తాను. 5కి అయితే 3 ఈజీగా ఇవ్వచ్చు. మాత్రం వేరే లెవెల్ ఉంది బ్రో. దేవుడు పూజడానికి వాడతాం అగరబత్తి అగర్వాల్ సినిమా ఉంది, నీతి అగర్వాల్ థియేటర్ లో కామెడీ టైం అంటాం. ఆప్తావాగిరి సినిమాలో ఉన్నాడు సప్తగిరి. నిజంగా వేరియేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగా చేశాడు బ్రో. మారుతి గారు కొంచెం చిన్న కొన్ని ల్యాగ్స్ కానీ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ సినిమా హీరోని చూపించడం కానీ వింటేందుకు కానీ చాలా బాగా కొత్తగా అనిపించింది. ముగ్గురు హీరోస్ తో మంచి వేరియేషన్ బాగా అనిపించింది. సినిమా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాలి బ్రో. ముఖ్యంగా మన ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది సినిమాలో. డైనోసార్ షాట్ కానివ్వండి ప్రతి ఎలివేషన్ బాగా చూపించాడు సినిమాలో. ఇండియా సినిమాకి ఒకటే బాసు మా హీరో ప్రభాస్. మూవీ ల్యాగ్ కొంచెం మధ్యలో ఉంది బ్రో. మొత్తానికి అంత లేదు, కానీ సినిమా ఓవరాల్ గా చూసుకుంటే బాగానే ఉంది. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే మార్చి డైరెక్షన్ గా స్క్రిప్ట్ కానీ తమన్ మ్యూజిక్ ఓవరా మాస్ కొట్టాడు బ్రో. ప్రతి ఒక్క టెర్రర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో. మ్యూజిక్ అంతా కూడా నార్మల్ అనిపించింది, ఏది ఎంతో ఎక్స్ట్రాడినరీ గా అయితే ఏం అనిపించలేదు. యాక్చువల్ ప్రభాస్ ఫ్యాన్ నేను. ప్రభాస్ కి ఈ మూవీ అంటే కామెడీ బాగుంటుంది, కామెడీ రావాలి సినిమా, కానీ ఇక్కడ దీనిలో అయితే లేదు. ప్రభాస్ కోసం చూడాలి అంతే. ఇంకా చాలా మంది డైరెక్టర్లు అందరూ ప్రభాస్ ఎందుకన్నా ఇలా వాడుకొని ఒకప్పుడు ఎట్లా అయ్యింది రాధేశ్యామ్కి, ఇప్పుడు ఎందుకు ప్రభాస్ రాధేశ్యామ్ బాగానే ఉంటుంది మూవీ. రాధేశ్యామ్ నేను ఏం లేదు. ఆదిపురుష్ సేమ్ ఆదిపురుష్ లాగానే గ్రాఫిక్స్ పెట్టేశారు. ఆదిపురుష్ లో అయితే ఎలా అయితే గ్రాఫిక్స్ ఉందో అదే గ్రాఫిక్స్ ఉంది దీంట్లో. దీనిలో ఏదో గ్రాఫిక్స్ అంటే న్యాచురల్ గా అయితే ఏమీ లేదు, ఏదో పిచ్చిగా చిన్నపిల్లల గ్రాఫిక్స్ అన్నట్టుగా ఉంది అంతే. యాక్టర్ సత్యాన్ని అసలు వాడుకోలేదు కరెక్ట్ గా. యాక్టర్ సత్య ఎంత కెపాసిటీ, అతను ఎంత కామెడీ వాడచ్చు అసలు జస్ట్ ఆయన భయపడడం చూపెట్టాడు అంతే. అసలు కామెడీ దీంట్లో నాకు వర్కౌట్ కాలేదు. కామెడీ ఎంత చేయొచ్చో అంత చేయలేదు. అంటే అందరు యాక్టింగ్ బాగుంది, కానీ మూవీ స్టోరీ అంతా డైరెక్షన్ అంతా చూస్తే ఏదో పిచ్చిగా ఉంది. ఈ పార్ట్ 1 నడుస్తే కదా, పార్ట్ 1 నడవాలి. ఫస్ట్ పార్ట్ 1 నడిస్తే పార్ట్ 2 ఒక మంచి అదే మన బాలీవుడ్ మూవీని అయితే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం, అదే టాలీవుడ్ మూవీని ఎంకరేజ్ చేద్దాం. రాజా సాబ్ చాలా బాగుంది. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ చేసుకోకుండా లేదు సూపర్, చాలా బాగుంది. నేను చెప్తున్నాగా యాక్చువల్లీ ఇంకోటి చెప్తున్నాను, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, ఏంటంటే చాలా కష్టపడతారు మూవీ అనేది. ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఈజీ టాస్క్ యాక్చువల్లీ. నేను కూడా మూవీస్లో చేస్తాను. సో నేను కొన్ని ఫ్యూ మూవీస్లో చేశాను. యాక్చువల్లీ దేవరా చేశాను అండ్ రీసెంట్గా మెకానిక్ రాకీలో చేశాను. ఇది ఒక వ్యక్తితో కూడింది కాదు, ఇది అందరు కలిస్తేనే ఒక సినిమా. సో దీన్ని పిచ్చిగా మీకు ఇష్టం వచ్చినట్టు రివ్యూస్ ఇచ్చేసి దాన్ని పాడు చేయకండి. సినిమాని గెలిపించండి, దాన్ని బ్రతికించండి. ఓకేనా? చాలా బాగుంది సినిమా.